హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు మన్నెగూడ సాగర్ హైవే ఆర్టీ ఆఫీస్ నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో నా వెనుక కనపడుతున్న ఈ హౌస్ వచ్చేసి మై హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. అన్ని ఇండ్ల మధ్యలో చాలా ఎక్సలెంట్ మంచి ప్రాపర్టీ, మంచి డైమెన్షన్స్తోని. ఈ ఇల్లు వచ్చేసి మనకు మామూలు బిల్డర్ కాకుండా తిన సివిల్ ఇంజనీరు కన్స్ట్రక్షన్ ఎక్కడ అజాగ్రత్త చేయకుండా బెస్ట్ క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇలాంటి మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలియాలంటే దయచేసి వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేద్దాం మా యొక్క మనవి. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ సివిల్ ఇంజనీర్ కట్టిన ఇల్లు ఎక్కడ ఉంది పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఇల్లు అయితే అద్భుతమైన లొకేషన్లో ఉంది. మనం ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 160 గజాలలో ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. G+1 హౌజు. ఇంటి ముందు వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజు, కృష్ణ వాటరు, మనకు బీటీ రోడ్ కూడా వేయబడింది. చూసుకోండి, మంచి గేటెడ్ కమ్యూనిటీ, చాలా బాగుంటుంది. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే 30x50 డైమెన్షన్స్లో 2750 స్క్వేర్ ఫీట్లో పైన కింద కలిసి మనకు అంత ఎసెప్ట్ వచ్చింది మనకు. ఇక దాన్ని కన్స్ట్రక్షన్ విషయంగా చూసుకున్నట్టయితే మనకు కింద ఒక కార్ పార్కింగు, ఫస్ట్ ఫ్లోర్లో కూడా విశాలమైన 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఇది దీని ఇల్లు వివరాలు. ఈ వెంచర్కి వచ్చేసి మంచి అద్భుతమైన రోడ్డు కనెక్టివిటీ ఉంది. దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఏదైతే మీరు పెద్ద రోడ్డు చూస్తున్నారో ఇది సాగర్ హైవే మన్నెగూడ ఎక్స్ రోడ్. ఆ ఎక్స్ రోడ్ నుంచి మనకు ఆర్టీ ఆఫీస్ నుంచి వచ్చే రోడ్ నుంచి ఒక ఎంట్రన్స్ ఉంటుంది. కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ వెంచర్కి ఇంకొక ఎంట్రన్స్ ఉంది. అది సాగర్ నుంచి 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. 2 మెయిన్ ఎంట్రన్స్లే కాకుండా మనం వెంచర్ యొక్క రోడ్డు కనెక్టివిటీ మనం చూసుకున్నట్టయితే మనకు ఈ వెంచరు ఇల్లుకు రావడానికి ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం 14 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. బిఎన్ రెడ్డి నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మనకు అతి దగ్గరలో వార్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి 18 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు అతి దగ్గరలో ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఉన్నాయి 2. మొదటిగా చూసుకున్నట్లయితే మనకు కేవలం 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆదిబట్ల TCS. అదే కాకుండా మనకు కుంగరకల్లాలో ఉన్నటువంటి ఫాక్స్కాన్ కానీ, దానికి ఎదురుగున్న కేన్స్ కంపెనీ కానీ, కుంగరకల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ కానీ కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటున్నాయి. ఇంత మంచి ఎంప్లాయ్మెంట్ జోను, మంచి రోడ్డు కనుగొట్టుతో అద్భుతమైన ఇంజనీరింగ్ ప్లాన్తో కట్టినటువంటి ఇల్లు. సివిల్ ఇంజనీరింగ్ తను మామూలు బిల్డర్ కాదు. లోపల కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. మనం ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతాం. చూసుకోండి, మనకు విశాలమైన మంచి పార్కింగు, మంచి ఎక్సలెంట్ ఫ్లోరింగ్తో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. చూసుకుంటే చాలా బాగుంటుంది. మంచి ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఒక ఇన్నోవా కార్, ఒక 2 బైకులు పట్టే విధంగా విశాలమైన ఎక్సలెంట్ మంచి పార్కింగు. ఇలా విశాలమైన పార్కింగ్ ఇవ్వడం కాకుండా మంచి బ్లాక్ గ్రానైట్తోని వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఇల్లుకు ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఇటు చూసుకున్నట్లయితే మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, తను సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్తో ఇవ్వబడింది. ఇటు చూసుకున్నట్లయితే ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ఎక్సలెంట్ మంచి గ్రాండెడ్ ఫ్లోరింగ్తో ఇక్కడ మనకు ఒక వాషింగ్ పెట్టుకునే విధంగా ఒక నల్ల పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఇన్వర్టర్ పెట్టుకునే విధంగా మంచి మెట్ల కింద స్థలం ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని మంచి లిఫ్ట్ ప్రొవిజన్తోని చూస్తారు కదా, పార్కింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇటు పైకి వెళ్ళడానికి మనకు మెట్లకు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, అందరు మామూలుగా రౌండ్ షేప్లో ఇవ్వడం జరుగుతుంది. మంచి స్క్వేర్ షేప్లో మనకైతే మంచి జిందాల్ కెమెరా స్టీల్ రీలింగ్ కూడా వాడడం జరిగింది. మెట్లో కూడా మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకున్నట్లయితే మనకు 5000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప్ ఎందుకంటే మనకు ఆల్రెడీ G+1 ఇల్లు ఉంది కాబట్టి నీళ్ళకి ఎలాంటి తక్కువ ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు సింహదారం ఈస్ట్ ఉంటుంది. ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా అటు లాస్ట్కి ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు సింహదారం కూడా ఎంత చాలా బాగుంది. చూసుకోండి, మనకు పార్కింగ్ ఎలివేషన్లో మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడి మంచి గోల్డ్ పట్టీలతోని పైన ఫాల్ సీలింగ్ మంచి ఎక్సలెంట్ లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు పిల్లర్ దిమ్మలకు కూడా మంచి మనకు అన్ని రకాల మంచి టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనకు సింహదారం అందంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ఏదైతే మీరు సింహదారం చూస్తున్నారో దీనికి వాడిన చౌకోట్స్ కానీ
డోర్స్ కానీ కంప్లీట్ ఇంటింటికి చేయబడ్డాయి. చూసుకోండి మంచి ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్‌తోని, హార్డ్‌వేర్ ఎక్సలెంట్ హార్డ్‌వేర్‌తోని, లాక్ సిస్టమ్ మొత్తం టోటల్ గోద్రేజ్‌తోని వాడడం జరిగింది. ప్రతి ఒక్క క్వాలిటీ గల మెటీరియల్‌తో చాలా బాగుంటుంది. కింద మీరు పార్కింగ్ చూసారు కదా! లోపల 2 బీహెచ్‌కే పోర్షన్ చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్‌లోని 2 బీహెచ్‌కే పోర్షన్ చూసుకోండి. హైట్ కూడా మనకు మెయిన్ డోర్‌ది 7 ఫీట్ హైట్ పెట్టడం జరిగింది. ఇలా ఎందుకు పెట్టారంటే ఇల్లు లుక్ చాలా బాగుంటుందనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. చూసుకోండి విశాలమైన ఎక్సలెంట్ మంచి హాలు, డైనింగ్ ఏరియా, మనకు టీవీ పాయింట్ ఇటు చూసుకునేది మనకు యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ ఇవ్వడమే కాకుండా ఈ డిజైన్ వచ్చేసి మనకు ఫోటో ఫ్రేమ్ డిజైన్ అంటారు. మంచి ఫ్రేమ్ కూడా పెట్టడం జరిగింది. చూసుకొని మనకు గోద్రేజ్ లాక్ ఇవ్వడమే కాకుండా డోర్ మనకి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకొని డోర్ కూడా ఎంత జాగ్రత్తగా పెట్టడం జరిగిందో ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. మన సొంతంగా ఇల్లు ఎలా అయితే ఆలోచించి కడతాం అలా కట్టడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇటు చూసుకున్నట్లయితే ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి గ్లాస్ డోర్తో మనకు ఒక పూజ గది అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇంత వాడిన మంచి ఫ్లోరింగ్ కానీ మంచి ఒక గది కూడా పెట్టడం జరిగింది. మంచి గోల్డెన్ పట్టెలతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది మనకి కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. మంచి కామన్ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. దీంట్లో వాడబడే నల్లలు కానీ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ కూడా పెట్టేది జరుగుతుంది. చూసుకొని ఎక్సలెన్స్ మంచి టైల్స్తోని అన్ని రకాలు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్. ఇక్కడ మనకు అక్కడ తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇది సౌత్ డోర్ 100% వాస్తు డోర్లతోని కానీ కిటికీలు కానీ 100% వాస్తువులు పెట్టడం జరిగింది. ఇటు వచ్చేసి కిచెన్ ఇద్దరిని వంట చేసుకునే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని అన్ని రకాల ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడబోయే నల్లలు కానీ మంచి క్వాలిటీగానే ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అన్ని రకాల సెల్ఫ్లు కూడా పెట్టడం జరిగింది. ఇందులో కూడా వెంటిలేషన్ ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్లు ఇవ్వడం జరిగింది. చూసారు కదా మనకు కిచెను, కామన్ బాత్రూము, అన్ని రకాల మనకు ఒక పూజ గది, హాలు, డైనింగ్ అన్ని రకాలు చాలా బాగుంటుంది. ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాం. చూసుకోండి మనకు మామూలు బిల్డర్లు అయితే మామూలు డోర్ పెడతారు. తను మాత్రం క్వాలిటీగా ఎక్సలెంట్ మంచి డోర్ వాడి మంచి గోద్రేజ్ కంపెనీ లాక్ సిస్టమ్స్ వాడి ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. చూసుకుంటే రూమ్ ఎంత పెద్దగా ఉందో 30x50 డైమెన్షన్స్లో అద్భుతమైన డైమెన్షన్స్. ఇవి చాలా అరుదుగా దొరికే డైమెన్షన్స్. అంతకుమించి వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి ఇందులో ఈజీగా మనకు 10x10 బెడ్ పట్టా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ నార్మల్గా ఉన్నా కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇటు వచ్చేసి మనకు ఒక విండో కూడా 2 విండోలు ఇవ్వడం జరిగింది. మనకు యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని ఫోటో ఫ్రేమ్ డిజైన్తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ప్లాట్ఫామ్ కానీ అన్ని రకాల సెల్ఫ్లు కూడా పెట్టడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి దీనికి వాడిన డోర్ కానీ క్వాలిటీ గల మనకు లాక్ సిస్టమ్ కానీ చాలా బాగుంది చెప్పుకోవచ్చు. చూసుకోండి ఇక్కడ కూడా ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడడం జరిగింది. అన్ని రకాల ఇందులో పెట్టించే నల్లలు కానీ కుండీలు కానీ క్వాలిటీ గలే పెట్టడం జరుగుతుంది. దయచేసి మరీ చెప్తున్నాను, ఈ విషయాన్ని గమనించగలరు. చిన్న చిన్న పనులు ఉంటే పనులు టోటల్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి ఇక్కడ కూడా డోర్ కూడా ఎలాంటి అజాగ్రత్త జరగకుండా మనకు ఇటు డోర్ ఈ లాక్ ఇటు తగలకుండా మనకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టుపక్కల స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సూపర్ మార్కెట్లు కానీ జస్ట్ మనకు 500 మీటర్ డిస్టెన్స్లో మనకు మన్నెగూడ చౌరస్కి వెళ్తే ప్రతి ఒక్కటి మనకు అవైలబుల్ ఉంటున్నాయి. చూసుకోండి ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఇంట్లో ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మంచి డోర్తోని వెంటిలేషన్ పరంగా మంచి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ ఫోటో ఫ్రేమ్ మోడల్ డిజైన్ విండోతోని చూసుకోండి. ఇందులో కూడా కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సరపడిన సెల్ఫ్లతోని మంచి ఫాల్ సీలింగ్తో అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ మనకు ఈ పోర్షన్ వచ్చేసి మనకు 1375 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. పైన 2 BHK పోర్షన్ చాలా విశాలంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. కింద చూసారు కదా మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. మనకు మెట్లు ఎక్కగానే మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చూసుకున్నైతే పైకి వెళ్ళడానికి మనకు మెట్లకు కూడా మంచి ఎక్సలెంట్ మంచి స్టీల్ రైలింగ్తోని మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తోని మెట్లకు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే మనకు బాల్కనీ చూసుకోండి. ఫస్ట్లో ఎంత విశాలమైన బాల్కనీ 8 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్తోని వైట్ పట్టెలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నైతే మన సెక్యూరిటీ పరంగా మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్ వాడి టప్ అండ్ వేర్ గ్లాస్ వాడి ఇక్కడ కూడా మనకు అజాగ్రత్త తెచ్చుకున్న మంచి గ్రానైట్ వాడడం జరిగింది. చూసుకోండి ఇక్కడ కూడా మా వాల్ కూడా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది.
పైన కూడా మనకు ఈస్ట్ ఫేస్ సింహాద్వారం ఉంటుంది. ఇది వచ్చేసి మనకు నార్త్ అవుతుంది. నార్త్ కూడా చూసుకోండి మనకు 3.5 ఫీట్ల గల్లీ ఇవ్వడమే కాకుండా మంచి బాల్కనీతోని మనకు అటు చివరిగా ఒక మంచి వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు ఈ సింహాద్వారం చూస్తున్నారో ఇది వచ్చి మనకు కింద 7 ఫీట్ల హైట్ ఇవ్వడం జరిగింది. పైన 8 ఫీట్ల హైట్ చూసుకోండి ఎంత హైట్ ఇవ్వడం జరిగిందో. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోరు కానీ కంప్లీట్ ఇండెంటింగ్ వాడబడ్డది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్తోని మంచి గోద్రేజ్ కంపెనీ లాక్ సిస్టమ్తోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎలివేషన్లో చూసుకుని అయితే మన మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ గోల్డెన్ పట్టీలతోని ఇక్కడ కూడా చూసుకోండి ఒక విండో మంచి డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా బెస్ట్ కన్స్ట్రక్షన్తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి పైన కూడా మంచి వుడ్ కలర్తో ఫాల్సింగ్ లైట్లతో ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ చాలా విశాలంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేస్ సింహాద్వారం చేతి లోపలికి ఎంట్రెన్స్ అని చూసుకోండి. మనకు బాల్కనీ కానీ దీనికి వాడిన డోర్స్ కానీ చాలా క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి విశాలమైన ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మనకు సిట్అవుట్ ఏరియా అండ్ హాల్ కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడడం జరిగింది. పైన ఫాల్సింగ్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ చాలా నార్మల్ అయినా కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకు టీవీ పాయింట్ చూసుకోండి ఎంత పెద్ద టీవీ పెట్టుకునే విధంగా మంచి మంచి మనకు అన్ని రకాల సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని మంచి ఫోటో ఫ్రేమ్ మోడల్ డిజైన్తో చాలా బ్రహ్మాండమైన గ్రానైట్ కూడా వాడడం జరిగింది. దీనికి వాడిన టోటల్ స్విచ్చెస్ మాత్రం టోటల్ లెగ్రాండ్ వాడడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. 100% వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసారు కదా పక్కన మనకు వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసేసి మనకు హాల్లో నుంచి ఇటు వెళ్ళినట్టయితే మనకు ఇది డైనింగ్ ఏరియా. ఈజీగా ఒక 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మనకు అన్ని రకాల సెల్ఫ్లో ఇవ్వడం జరిగింది. తిన్న తర్వాత చేతులు కట్టుకునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇటు వచ్చేసి మనకి ఈశాన్యం అవుతుంది. చూసుకోండి మంచి ఎక్సలెంట్ మంచి గ్లాస్ డోర్తోని ఒక నుండి పూజ చేసుకునే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్ కానీ టైల్స్ కానీ అన్ని రకాలు చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి ఇది కిచెన్ కూడా ఈజీగా ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి కిచెన్ మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన టైల్స్ వాడి అన్ని రకాల మంచి సరిపడే సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా మంచి యూపీవీసీ విండోతో అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ మన కిచెన్ కూడా బాగుంది. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా చూసుకోండి. వాష్ ఏరియా కూడా ఎంత విశాలంగా ఉందో. మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్ వాడి మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ అన్ని రకాల చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కానీ గిన్నెలు కట్టుకునే అన్ని రకాల మంచి నెలలైతే పెట్టడం జరిగింది. చూసుకోండి మంచి డోర్ కూడా పెట్టేది. దీన్ని కూడా మనకు లాక్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీ కూడా జరిగింది. మన సొంతంగా ఆలోచించి ఎలా అయితే కడతామో అలా ఆలోచించి కట్టడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇది కామన్ బాత్రూమ్ చూసుకోండి. కామన్ బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. మంచి ఫ్లోరింగ్తోని మంచి అందమైన ఎక్సలెంట్ టైల్స్ వాడి అన్ని రకాలు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. దీంట్లో వాడబడే నల్లలు కానీ కుండీలు కానీ క్వాలిటీగా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి పైన కూడా ఎంత మంచి మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా డోర్లు కానీ మనకు దీంట్లో లాక్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా వచ్చిందో. ఈజీగా ఇందులో 10x10 బెడ్ వేసుకోగానే చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేషియల్గా వచ్చింది. మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మంచి కలర్ కాంబినేషన్తోని వెంటిలేషన్ పరంగా ఒక మంచి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని ఇక్కడ కూడా మనకు ఒక విండో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. అన్ని రకాలు చాలా బాగుంది చెప్పుకోవచ్చు. మీకు సరిపడిన సెల్ఫ్లతోని మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని అన్ని రకాలు చాలా బాగుంటుంది. ఇటు చూసుకున్నట్లయితే మనకు అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి. బాత్రూమ్ కూడా ఎంత పెద్దగా ఉందో. దీనికి కూడా మంచి డోరు లాక్ సిస్టమ్ కూడా అన్ని వాడడం జరిగింది. చూసుకోండి ఎంత ఫేషియస్ ఉందో. మంచి ఫ్లోరింగ్తోని మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం స్నానం చేసిన తర్వాత ఇక్కడ బట్టలు మార్చుకునే విధంగా మనకు ఒక స్పేస్ కూడా ఇవ్వడం. ఇది డ్రెస్సింగ్ రూమ్ లెక్క వాడుకునే విధంగా చాలా బాగుంటుందని చెప్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్ మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న ఈ పోర్షన్ కూడా మనకు 1375 స్క్వేర్ ఫీట్లో కూడా కట్టడం జరిగింది. కింద పైన కలిసి మనకు 2750 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. మీరు చూస్తున్న వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకొని ఎంత విశాలంగా ఉందో. ఈజీగా 2 పెద్ద దివాన్లు వేసుకొని 2-3 పిల్లలు ఉండే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని ఫేషియస్ వచ్చింది చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మంచి కలర్ కాంబినేషన్ అన్ని రకాలు చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా అని వెంటిలేషన్ పరంగా ఒక మంచి యూపీవీసీ విండో చూసుకున్నా కానీ ప్రతి ఒక్కటి చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా తన సివిల్ ఇంజనీర్ కాబట్టి మంచి క్వాలిటీ గల మెటీరియల్ వాడడం జరిగింది. చూసారు కదా కింద పైన కలిసి మనకు చాలా బాగుంది. మొత్తం 4 BHK కింద 2 BHK పైన 2 BHK మొత్తం 4 BHK. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది అదేవిధంగా రేటు గురించి వివరిస్తాను. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి మనకు
మంచి హెడ్ రూమ్‌తోని కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఏదైతే మీరు ఈ చూస్తున్నారో ఇది లిఫ్ట్ ప్రొవిజన్‌కి సంబంధించింది. మీరు భవిష్యత్తులో లిఫ్ట్ పెట్టుకుంటే ఇక్కడ అన్ని రకాల మనకు లిఫ్ట్‌కి సంబంధించిన మిషన్‌లు పెట్టుకునే విధంగా మనకి ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్లోరింగ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్‌తోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎటు చూసుకున్నైతే మనకు 2 వాటర్ ట్యాంకులు పెట్టడం జరిగింది. ఒకటి మున్సిపల్ వాటరు, ఒకటి వచ్చేసి మనకు బోర్ వాటరు. 100% వాస్తు ప్రకారంగా ఒక పిల్లర్ కూడా రేజ్ చేయడం జరిగింది. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో, అన్ని అపార్ట్మెంట్ మధ్యలో సాగర్ హైవే మన్నెగూడ ఆర్టీ ఆఫీస్ నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్‌లో మంచి లొకేషన్‌లో చాలా బ్రహ్మాండమైన మంచి కన్‌స్ట్రక్షన్‌తో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 1,52,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు లొకేషన్‌కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉన్నట్టయితే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్టయితే డాక్యుమెంట్ పరంగా సరే, కన్‌స్ట్రక్షన్ పరంగా సరే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెప్పడానికి 100% తను ముందుంటారు. చాలా ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే 80% బ్యాంక్ లోను ఎనీ బ్యాంక్‌లో మీకు అప్రూవల్స్ వస్తాయి. ఈ విషయాన్ని కూడా గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.